హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా ఎలగందుల కిల్లాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగన్న బావిగా పిలుస్తున్న స్టెప్ వెల్ను వీక్షిద్దాం. నిజానికి అది కోనేరు మాత్రమే కాదు, అది శివాలయము. చాలా లోతైన ఆ కోనేరులో తూర్పు ముఖంగా శివాలయం ఉండేది. అయితే ఈ శివాలయము కాకతీయుల కాలం నాటిదిగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ నిర్మాణ శైలి కాకతీయుల నిర్మాణ శైలిని పోలి ఉండడం ద్వారా మనము ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించినట్లుగా 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఈ దుండగులు గుప్త నిధుల వేటగాళ్లు ఆ శివలింగాన్ని తొలగించి ఆ గర్భగుడిలో శివలింగం కింద తవ్వి చూశారు. వాళ్ళకు ఏం దొరికిందో ఏం దొరకలేదో కానీ చూడండి ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాలు స్తంభాలకు ఇంత మంచి స్ట్రక్చర్తో నిర్మించిన ఈ ఆలయము, ఈ ఆలయ కోనేరు పట్టించుకోకపోవడం, పురావస్తు శాఖ అధికారులు కూడా దీన్ని బేఖాతరు చేయడం చూస్తుంటే నిర్లక్ష్యానికి మనకు పరాకాష్ఠగా దీన్ని భావించవచ్చు. ఇంత మంచి ఆలయాలు ఇది నిర్మించాలంటే ఇప్పుడు ఎన్ని వందల కోట్ల ఖర్చు అవుతుంది. అలాంటి ఆలయాలను ఆల్రెడీ రెడీగా ఉన్న ఆలయాన్ని దానికి ప్రాచీన గ్రంథాలను అన్వేషించి ఆ ప్రాచీన గ్రంథాల ప్రకారంగా ఇది ఏ వాస్తుశైలిలో నిర్మించారో ఆ కాలంలో ఆ వాస్తుశైలి ప్రకారంగా ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించి దీనికి పూర్వ వైభవం తీసుకొస్తే మళ్ళీ జనాలు చూడ్డానికి వస్తారు. ఇదిగో ఇక్కడ పడమటి ముఖంగా కూడా స్టెప్స్ ఉన్నాయి చూడండి. అంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడానికి ఈ స్టెప్స్ యూజ్ చేసేవారన్నమాట. పాతకాలం నాటి ఈ ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శకులు విజిట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కరీంనగర్కు చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇది చాలామంది పర్యాటకులు భక్తులు వచ్చి విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇది చాలా లోతైన కోనేరు. ఇది ఎండాకాలంలో దాదాపు ఒక తాటి చెట్టు అంత లోతు ఉంటుందని చెప్తున్నారు. అయితే మిస్టర్ ఏంటంటే ఇక్కడ నుంచి కిల్లాకు సొరంగ మార్గం ఉండేది అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. అయితే కింద మాత్రం ఒక గది లాంటిది మాత్రం ఉంది వాటర్ కింద. నేను ఆ ఎండాకాలం దాని ఫోటో పెడతాను, అది చూడండి. ఇదిగో ఇక్కడ నుంచి ఆ స్టెప్స్ కిందికి ఇంకా నీటిలోకి దిగడానికి స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇంకా లోతుంది కదా చాలా, అందులోకి దిగడానికి అనమాట. ఇదిగో ఇదే తూర్పు ముఖంగా ఉన్న గర్భగుడి. ఇందులోనే శివలింగం ఉండేది. ద్వారం చూడండి, ఆ ద్వారపాలకులు గడపలకు ఎలా చెక్కబడిందో ఆ విగ్రహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడప పైన, గడప పక్కన గడపలకు ప్లస్ పైన గడపకు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి పరిశీలించి చూద్దాం. అది చూడండి విగ్రహం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. ఇంత మంచి శిలలు, ఇంత మంచి ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంతటి ఆకృతి గల ఆలయాన్ని మనం ఇప్పుడు నిర్మించాలంటే కొన్ని వందల కోట్ల ఖర్చు అవుతుంది. చూడండి లోపల ఈ గర్భగుడిలో 2 గదులు ఉన్నాయి కదా, ఒకటి దాటి లోపలికి వెళ్తే ఇక్కడ ఇది గర్భగుడి అనమాట. ఇక్కడ శివలింగం ఉండేది చూడండి. ఆ పద్మాకారం చూడండి, ఆ పద్మాకారం కిందనే శివలింగం ఉండేది. ఆ పద్మాకారంని పట్టుకొని ఆ బొట్లుగా డ్రాప్స్ అడిపేది ఏమంటారు దాన్ని, గడుగు అంటారు కదా, పాత్ర, వాటర్ డ్రాప్స్ లాగా ఆ లింగం పైన పడితే అది ఓంకారం వస్తుంది అని చెప్తారు. అలాంటిది ప్రతి శివాలయంలో ఉంటుంది. అది మీకు ఐడియా ఉంటుంది అదనమాట. అది పైన పెట్టి కింద శివలింగాన్ని పెట్టేవారనమాట. అయితే ఆ శివలింగము ఈ దుండగులు గుప్త నిధుల కోసం తవ్వి తీసుకెళ్ళిపోయారు. చూడండి ఆ రింగులు చూడండి, ఆ పాత్ర, నేను ఇప్పుడు చెప్పిన నీళ్లతో కూడిన పాత్ర పెడతారు కదా ఆ శివలింగం పైన డ్రాప్స్గా పడడానికి, అది పెట్టడానికి ఆ రింగులు అన్నమాట. చూడండి ఇదంతా
చెక్కిన శిల చూడండి. పైన కూడా ఇంత మంచి శిలలు చూస్తూ ఎలా ఊరుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ ఎలగందుల గ్రామస్తులైన గవర్నమెంట్కి విన్నవించి దీన్ని పూర్వ వైభవం తీసుకొస్తే బాగుంటుంది. ఖచ్చితంగా భక్తుల తాకిడి పెరుగుతుంది. పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుంది. ఈ ఆలయానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే. చూడండి ఎంత స్పష్టంగా ఉన్నాయో ప్రతిమలు. నేను ఇది చాలామంది ఇది స్టెప్ వెళ్ళు ఏదో బావి కోనేరు అనే చెప్తున్నారు తప్ప ఇక్కడ ఆలయం ఉంది అని చెప్పేసి ఎవరికి తెలియదు. అంటే ఇది ఒక రకమైన వీళ్ళు వాస్తు అనమాట. ఇక్కడ కొరుట్లలో కూడా కొరుట్ల కిల్లా దగ్గర కూడా సేమ్ ఇలాంటిదే ఉంది. దాదాపుగా 99% ఇలాంటిదే పోలి ఉంది. అక్కడ కూడా ఇలాంటి స్ట్రక్చరే సేమ్ స్ట్రక్చర్ కనబడుతుంది. అక్కడ ఒక శాసనం కూడా ఉంది దేవనాగరి లిపిలో. చూడండి ప్రతి స్తంభము ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇదిగో ఇక్కడ కూడా దుండగులు గుప్త నిధుల కోసం తవ్వారు. ఇక్కడ కుబుసం చూడండి, నాగుపాము కుబుసం విడిచింది. ఎక్కడ పడితే అక్కడ ఈ వెధవలు ఏంటంటే ఈ మూఢనమ్మకస్తులు ఈ నిధుల కోసం పాకులాడే వెధవల ఏంటంటే మూఢనమ్మకాలు. వాడెవడో చెప్తే దాన్ని ఫాలో అవుతారనమాట. ఈ ఒక్క చోట మాత్రమే మర్రి వృక్షం మూడలు దిగి డ్యామేజ్ అయింది. ఈ ఒక్క ప్లేస్లో తప్ప సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది మొత్తం. ఇక ఇది దుండగులు తవ్విన ప్రదేశం అన్నమాట. ఇది ఆగ్నేయ మూలంలో ఉన్న గది. మరి ఇది 99% ఇది వాస్తుని బేస్ చేసుకొని నిర్మించారనమాట. ఇది ఏంటో మరి ఇక్కడ లోపల అయితే ఎలాంటి ఆకృతులు కనిపించట్లేదు, కానీ గది మాత్రం ఉంది. దేనికోసం మరి బట్టలు మార్చుకునే గద మరి ఏంటి అనేది మాత్రం తెలియదు. ఇక్కడ కూడా గుప్త నిధులు తవ్వేశారు. గుప్త నిధుల కోసం అని తవ్వారు. గుప్త నిధులు అనేవి ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. వీళ్ళకు కామన్ సెన్స్ లేక అనవసరమైన ఆలయాలన్నీ ధ్వంసం చేస్తున్నారు దుష్టులు. చూడండి ఎంత స్ట్రక్చర్ ఎంత బాగుంది. మనం ఆర్ట్ వేసినట్లుగా ఉంది. పేపర్ పైన ఆర్ట్ వేసినంత డిజైన్ కనిపిస్తుంది మనకు అక్కడ. దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా, ఇది పడిపోకుండా దీన్ని కాపాడే ప్రయత్నం చేయాలి ఎలగందుల వాసులు. పూర్వం సామంత ప్రభువులు ఈ కిల్లాకు వచ్చినప్పుడు వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి దీన్ని నిర్మించారని కూడా వాదన ఉంది, కానీ అది రాంగ్. అది ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా ఆలయం కనిపిస్తుంది, గర్భగుడి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎవరో ఇందులో ఉన్న నీటిని వాళ్ళ వ్యవసాయ క్షేత్రానికి వాడుకుంటున్నారు. చూడండి ఇక్కడ కూడా మనకు ప్రతిమలు కనిపిస్తాయి, దేవతామూర్తుల ప్రతిమలు. ఇది ఎవరిదో అంత స్పష్టంగా ఏర్పడడం లేదు, కానీ హనుమంతుడి ప్రతిమలా ఉంది. ఇక్కడ శివలింగము, నంది విగ్రహము. ఈ హోల్ ఏంటో మరి. ఇది మొత్తానికి వాస్తును బేస్ చేసుకొని నిర్మించిన వైష్ణవ ఆలయం అనుకుంటున్నాను నేనైతే. ఇంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్తో నిర్మించారు దీన్ని. పైన ఆలయం నిర్మించి దీన్ని కోనేరులాగా కూడా వాడుకోవచ్చు. పైన ఒక స్టేజ్ లాగా ఉంది, అక్కడ కూడా శివలింగం ఉండేదంట పూర్వకాలంలో. మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, దీనికి ఈ ఫ్రేమ్కు ఈ కళాతోరణంలో కూడా శివలింగం ఉండేదంట కింద. ఇది గర్భగుడిలో ఎలాగైతే ఆ పద్మం ఉందో, పద్మము సింబలు ఇక్కడ కూడా అలాగే ఉంటుంది.
అలాగే ఏనుగు సింబల్స్ చూడండి, అవి కాకతీయుల కళలు. ఇది చూడండి పద్మ ఆకారం, అది చూడండి మధ్యలో పద్మము. ఇంత కళాకృతి చూడండి, అసలు దీన్ని వృధాగా ఉంచాలని ఎలా అనిపిస్తుంది? ఎవరికీ దీన్ని నోటిఫై చేయాలనిపించట్లేదా? ఇంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ను అనాథలా వదిలేశారు. దీన్ని డెవలప్ చేస్తే ఖచ్చితంగా పర్యాటకులు ఆ కిల్లాకు ప్లస్ ఈ ఆలయానికి, ఇక్కడున్న రామాలయము ప్లస్ అమ్మవారి కాళికా అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి, ఇవన్నీ డెవలప్ చేస్తే పర్యాటకులు రోజు విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. భక్తులు పర్యాటకులు అందరూ విజిట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ క్షేత్రాలు ఉన్నాయి, ధర్మపురి, కొండగట్టు, ఈ క్షేత్రాలన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్లస్ పాయింట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.